క్రేజ్ ఉన్నప్పుడే కలెక్షన్లొచ్చే జోష్లో ఉన్నప్పుడే సినిమాలు చేయాలని హీరోలు వరుసగా 2-3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ మల్టిపుల్ సినిమాలతో హీరోలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారేమో కానీ డైరెక్టర్లు మాత్రం మా బాధలెవరికి చెప్పుకోవాలంటున్నారు. ఇంతకీ ఈ డైరెక్టర్ల తిప్పలేంటి? హీరోలు ఎప్పటిలా ఒక సినిమా అయ్యాక మరో సినిమా కాకుండా ఎట్ ఏ టైం 2-3 సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా నుంచి మరో సినిమాకి జంప్ అవుతున్నారు. దాంతో డైరెక్టర్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. హీరోలు అవైలబుల్ గా ఉన్నప్పుడే షూటింగ్స్ చేయడం, డేట్స్ అడ్జస్ట్ చేయడం మేనేజ్ చేయలేక ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పరిస్థితి అలాగే ఉంది. సలార్ 2 సినిమాని ఈ నెల నుంచే స్టార్ట్ చేద్దామనుకున్నారు ప్రశాంత్. అయితే కల్కి సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ లేకుండానే సలార్ 2ని స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే కల్కి జూన్ 27న రిలీజ్ అనౌన్స్ చేయడంతో ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. అందుకే ప్రభాస్ లేకుండానే సలార్ని స్టార్ట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. మారుతి పరిస్థితి కూడా అంతే. ప్రభాస్ తో 2 ఏళ్ల క్రితం నుంచి షూటింగ్ చేస్తూనే ఉన్న రాజాసాబ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సలార్ ఒకవైపు కల్కి, మరోవైపు త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతున్న సలార్ 2. ఈ సినిమాలతో ప్రభాస్ డేట్స్ ఎప్పుడు దొరుకుతాయో అప్పుడు మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంటుంది మారుతి. ఇప్పటికే షూటింగ్ డిలేతో నెలల తరబడి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు సినిమాని. కొరటాల కూడా దాదాపు ఇలాంటి ఇబ్బందే ఫేస్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరతో పాటు వార్ 2 సినిమాలు చేస్తున్నారు. దేవరా 2 పార్ట్స్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. మరోవైపు వార్ 2 షూటింగ్ స్టార్ట్ చేసేసి ముంబైలోనే షూటింగ్ చేస్తున్నారు ఎన్టీఆర్. అయితే దేవరా ఫస్ట్ పార్ట్ కి సంబంధించి షూటింగ్ చేయాలంటే ఎన్టీఆర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ల పరిస్థితి కూడా అంతే. పవన్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే హరిహర వీరమల్లుని 4 ఏళ్ల క్రితం మొదలు పెట్టినా ఇంతవరకు షూటింగ్ అవ్వలేదు. కానీ డైరెక్టర్ క్రిష్ మాత్రం 4 ఏళ్లుగా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. పవన్ డేట్స్ ఇచ్చినప్పుడే షూట్ చేశారు. కానీ ఇప్పట్లో హరిహర వీరమల్లు షూటింగ్ అయ్యేలా లేదని వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యారు క్రిష్. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అంతే. పవన్ అంతకుముందు 3 సినిమాలతో బిజీగా ఉండడంతో ఉస్తాద్ కోసం 2 ఏళ్లు వెయిట్ చేశారు. ఆఖరికి వారం రోజులు డేట్స్ ఇస్తే అప్పుడే షూటింగ్ చేశారు. మరోవైపు పవన్ ఓజీ సినిమాతో బిజీగా ఉండడంతో ఇక ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యేలా లేదని మిస్టర్ బచ్చన్ సినిమాకి షిఫ్ట్ అయ్యారు. మళ్లీ పవన్ ఫ్రీ అయి డేట్స్ ఇచ్చినప్పుడే ఉస్తాద్ స్టార్ట్ చేస్తారు హరీష్ శంకర్. ఇలా హీరోలు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయడం ఏమో కానీ డైరెక్టర్లు మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నారన్న టాక్ మాత్రం నడుస్తోంది టాలీవుడ్ లో.